హేమశ్రీ ఛానల్కి స్వాగతం. ఈరోజు అందరూ వర్టిగో గురించి చెప్పమంటున్నారండి. ఇది వర్టిగో అంటే తల తిరగడం, నిద్ర లేవగానే తల తిరగటం, ఎప్పుడు పడితే అప్పుడు తల తిరగటం, ఇట్లా అనగానే తల తిప్పేసినట్టుగా ఉండటం, బస్సులో ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ వెనక ఉన్న వాళ్ళని ఇలా చూస్తున్నప్పుడు తల తిప్పేయటం, కొంతమందికి ఇంకా సివియర్ అయితే వామిటింగ్ సెన్సేషన్ రావటం, కొంతమందికి వాంతులు అయిపోవటం, వాంతులు అయిపోతే వాళ్ళు పడిపోతారు. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి మెలకు వచ్చిందా కూడా ఏమవుతుందో కూడా తెలియదు అన్నమాట. అది అసలు ఎలా వర్ణించాలో కూడా అది అనుభవించిన వాళ్ళు కూడా వర్ణించలేరు. అంత భయంకరమైన టార్చర్ అది. అదేంటంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందలేనప్పుడు వచ్చే ప్రాబ్లం. బీపీ పెరిగిపోయిందని కొంతమంది షుగర్ ఎక్కువైపోయిందని, నాకు విపరీతమైన బీపీ వచ్చినందువల్ల ఎలా తల తిరుగుతుందేమోనని చాలా రకాలుగా లోపల మదన పడుతూ ఉంటారు. బీపీ ఉన్నవాళ్ళు, అయ్యో నేను బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నానే, అయినా కూడా నాకెందుకు ఇలా తల తిరుగుతుంది, ఇంకా ఎక్కువైందా, బీపీ టాబ్లెట్ పవర్ ఎక్కువైపోయిందా, లేదంటే తగ్గిందా, భర్జన అవుతూ ఉంటారు. మనకున్న ప్రాబ్లం కంటే ఇలాంటి ఆలోచనలు ఇంకా ముంచేస్తాయి. అంత బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్నమాట. ఇంకోటి ఈ స్పాండ్లైటిస్, ఈ మెడ ఎముకలు గనక అరిగినప్పుడు ఈ షోల్డర్లోకి పెయిన్ వచ్చేదాన్ని స్పాండ్లైటిస్ అంటారు. ఈ చేతులు కూడా తిమ్మిర్లు వచ్చేస్తాయి, ఈ పెయిన్స్ వచ్చేస్తాయి. రాత్రిపూట ఎప్పుడో ఒకవైపే తిరిగి కాడ నిద్రలో ఉంటామా, లేవగానే ఇవన్నీ పెయిన్స్ వచ్చేస్తాయి. ఎందుకబ్బా ఏమిటి, లేచేటప్పుడు తల తిరుగుతూ ఉండిద్ది, ఏంటి ఎప్పుడు లేని బాధ ఇది తల తిరుగుతుంది అనేసుకుంటాం. ఎందుకంటే ఈ నరాలు ఒత్తుకుపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్రెయిన్కి సరిగా అందనివ్వకుండా ఉన్నప్పుడు ఒక్కసారిగా తల తిప్పేసిద్ది. ఆ తల తిప్పినప్పుడు ఉండే ఆ బాధ వాళ్ళకే తెలిసిద్ది. అలాంటిది నిద్రలేమి, అంటే నిద్ర సరిగా పోకుండా విపరీతమైన ఆలోచనలు ఆలోచించేవాళ్ళు, ఎప్పుడు కంగారుగా ఉండే వాళ్ళకి ఎక్కువ. ఇంకా ఈ రోజుల్లో మనమంతా కిటికీలు తలుపులు అన్నీ వేసుకొని పడుకుంటున్న టైంలో రాత్రిపూట మెదడంతా గడ్డగట్టిందేమో అనే బాధతో ఒక రాటి పెయిన్ వస్తూ ఉండిద్ది. దానికి శాశ్వత పరిష్కారం మా దగ్గర ఉంది. వర్టిగోకి మందు కావాలి అంటే మా దగ్గర ఉంది శాశ్వత పరిష్కారం. అమ్మ సృజనా వర్మ గారు, మీరైతే తల మిక్సీలో వేసి తిప్పినట్టుగా ఉందమ్మా, అస్సలు నాకైతే చాలా బాగా తగ్గింది అని చెప్పారు కదమ్మా. అది కామెంట్లో తెలియజేశారంటే మీలాగా బాధపడే వాళ్ళు కామెంట్స్ చూసుకొని కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళు తెలుసుకుంటారమ్మా. ఇంకొకళ్ళు, అమ్మ విజయలక్ష్మి గారు, మీరైతే నా మొట్టమొదటి వర్టిగో పేషెంట్ అమ్మ, చాలా బాధపడ్డారు. మరి మా ఛానల్ చూస్తూ ఉండటం అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తే అమ్మ మీరు కూడా ఇండైరెక్ట్గా ఒక పేషెంట్కి హెల్ప్ చేసినట్టే. మనము అనేది చాలా మంది చూడాలి, ఎవరో చూడకపోతే వీడియోస్ ఆపేయాలి అనే కాన్సెప్ట్ కాదు. మనం ఎవ్వరు చూడకపోయినా ఎవరో ఒకళ్ళకి ఈ వీడియో అనేది ఎప్పటికైనా ఉపయోగపడిద్ది అని ఆ ప్రయత్నంలో చేసే వీడియోసే ఇవన్నీ. దాదాపుగా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారండి. మనకి ఈ స్పాండ్లైటిస్ ఉన్నప్పుడు కూడా తల తిప్పిద్ది. ఎందుకంటే ఈ మెదడుకు వెళ్ళే ఈ నరాలు ఒత్తిడికి లోనయ్యి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేనప్పుడు, జలుబు సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు, కన్ను ముక్కు చెవి, ఈ చెవి ప్రాబ్లం వల్ల కూడా తల తిప్పిద్ది. చాలా రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏంటి అనేది కనుక మీరు కరెక్ట్గా టెస్టులు చేయించుకొని కనుక నా దగ్గరికి వస్తే శాశ్వత పరిష్కారం ఉంది. అమ్మ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఈ పేర్లు వాళ్ళు శాశ్వత పరిష్కారం ఉందా లేదా మీరు వాడారు కదా, అదొక్కటి నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇంకా వీటికనేవి కూడా కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి. ఎలాంటి ఎక్సర్సైజ్ అంటే, మనం చేతిని ఇలా పెట్టేసి, అంటే స్పాండ్లైటిస్ ఉన్న వాళ్ళకి మనం చేతిని ఇలా పెట్టేసి మెడని గట్టిగా ఇట్లా చేతిని ఇట్లా నొక్కాలి. అంటే తల వెళ్ళకూడదు, చేతిని గట్టిగా నొక్కాలన్నమాట. ఇలా ఇంకోటి ఇలా పెట్టుకొని ఇట్లా మనం భుజం నొప్పి అప్పుడు ఎలా చెప్పామో సేమ్ అలాగే ఇలా చేసినప్పుడు లేడీస్కి బ్రెస్ట్ సాగిపోయి ఉన్నది కూడా నార్మల్ స్థితికి వచ్చింది అన్నమాట.
ఎక్కువగా ఈ ప్రాబ్లం వర్టిగో అనేది లేడీస్లోనే ఎక్కువ ఉంటుంది. లేడీస్ కంటే ఈ కాన్పులు, హార్మోన్లు ఇన్బ్యాలెన్స్, విపరీతమైన మందులు వాడటం, లేడీగా ఇంట్లో ఉన్న టెన్షన్స్, మనం అందరికీ వండి పెడతాం, అందరికీ చేస్తాం, మన దగ్గరకు వచ్చేటప్పటికి అబ్బా ఒక్క 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందామని పడుకుంటాం, టైంకి తినము, టైంకి చేయము. అలాంటప్పుడు మనకున్న టెన్షన్స్ ఇవన్నీ ఈ బ్రెయిన్లో జరిగే విపరీతమైన మార్పులు చేర్పులు వీటి వల్ల వచ్చే ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేది ఎక్కువ ఆడవాళ్లే. కాబట్టి మీకు ప్రాబ్లం అనేది ఏమిటి, ఎలా ఉంది, నేను చెప్పిన సిమ్టమ్స్ ఎంతమందికి ఉన్నాయి, ఇది వర్టిగోనా కాదా అనేది కనుక మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని వస్తే ఎటువంటి ఇంగ్లీష్ మందులతో పని లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా శాశ్వత పరిష్కారం 100%. ఎక్కడైతే నరాలు ఒత్తుకొని, ఎక్కడైతే మీకు స్పాండిలైటిస్ అని ఈ ఎముకల దగ్గర అరిగిపోయినాయి, ఇవన్నీ మళ్ళా హీల్ చేసేవన్నమాట. మోకాళ్ళలో గుజ్జు కూడా అంటే మోకాళ్ళలో గుజ్జు కూడా మంచిగా తిరిగి వచ్చే విధంగా మనం చేయగలం. మరి ఇలాంటివన్నీ కావాలి, ఇంకా వీటి నుంచి ఇంకా మీకు ఎంతకంటే డీప్గా ఉండే సమస్యలు ఏమున్నాయి అంటే మీ తల తిరగటంలో వచ్చే ఈ సమస్యలు ఇలాంటివన్నీ ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే కింద నేను వాట్సాప్ నంబర్ ఇస్తున్నానండి, దానికి తప్పనిసరిగా మెసేజ్ చేయండి. లేట్ అయినా రిప్లై ఇస్తాను, ప్లీజ్ కాల్స్ చేయొద్దు. మీ ప్రాబ్లమ్స్, మీకున్న డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తాను. ఆ తర్వాత మీరు శాశ్వతంగా పరిష్కారంతో మీరు హ్యాపీగా హెల్దీగా ఉంటారన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మెసేజ్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.